కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి వరప్రదాయిని అన్నారు 15వ ఆర్థిక సంఘం సభ్యులు. ప్రాజెక్టు పనులను పరిశీలించిన బృందం ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించింది. తక్కువ సమయంలోనే భారీ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారని కితాబిచ్చింది. ప్రాజెక్టుల నిర్మాణంలో సాగునీటి రంగంతో పాటు ఎన్నో రంగాలు అభివృద్ధి చెందుతాయని తెలిపింది. తెలంగాణ పర్యటనకు వచ్చిన 15వ ఫైనాన్స్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించింది. ఎల్లంపల్లి నుండి మేడారం రిజర్వాయర్కు నీటిని తరలించేందుకు ప్యాకేజీ 6 కింద నిర్మిస్తున్న అండర్ టన్నెల్ పనులను కమిషన్ సభ్యులు పరిశీలించారు. భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ని కూడా సందర్శించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన కమిషన్ సభ్యులకు కలెక్టర్ దేవసేన స్వాగతం పలికారు. గోదావరి నదిలో రాష్ట్రానికి ఉన్న కేటాయింపుల నుండి ప్రతిరోజు 2 టీఎంసీల నీరు ఎత్తిపోసి 18.5 లక్షల ఎకరాల నూతన ఆయకట్టు, 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో మొత్తం సుమారు 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వబోతున్నామని అధికారులు ఆర్థిక సంఘ సభ్యులకు వివరించారు. హైదరాబాద్కు తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలను తీర్చే బృహత్తర పథకం కాళేశ్వరం అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 5,000 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ప్యాకేజ్ 6 పనులు 95% మేర పూర్తి చేశామని, ఈ ఏడాది జూన్ నాటికి మిగతా పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ప్యాకేజ్ 6లో కాంక్రీట్ పనులు మినహా అన్ని పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం కాంక్రీట్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని వివరించారు. నీటిని ఎత్తిపోసేందుకు 4 పంపులను ఇప్పటికే బిగించి డ్రై రన్ను విజయవంతంగా నిర్వహించామని, మిగిలిన 3 పంపులను సైతం త్వరలో బిగిస్తామని ఆర్థిక సంఘం సభ్యులకు చెప్పారు అధికారులు. జూన్ నాటికి పనులన్నీ పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయని వివరించారు. భవిష్యత్తులో అవసరమైతే 3 టీఎంసీల నీటిని తరలించేందుకు అవసరమైన సివిల్ పనులు కూడా చేస్తున్నామని చెప్పారు. ఎల్లంపల్లి నుండి మిడ్మానేరు జలాశయం వరకు నీటిని తరలించే లింక్ 2 పనుల పురోగతిని కూడా 15వ ఆర్థిక సంఘం సభ్యులకు అధికారులు వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టును రూపొందించామని, ఇప్పటి వరకు ప్యాకేజ్ 6లో భాగంగా కాలువల్లో 10,000కు పైగా క్యూబిక్ మీటర్ల మట్టి పని, అండర్ గ్రౌండ్ టన్నెల్లో 12,000కు పైగా క్యూబిక్ మీటర్ల మట్టి పని పూర్తి చేశామని తెలిపారు. ఆ తరువాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను కూడా కమిషన్ పరిశీలించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై ఆర్థిక సంఘం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలోనే భారీ ప్రాజెక్ట్ అయినా అతి తక్కువ సమయంలోనే ప్రభుత్వం పూర్తి చేస్తోందని కితాబిచ్చారు. అద్భుతమైన డిజైన్తో సాగునీటి రంగంతో పాటు మత్స్య పరిశ్రమ, టూరిజం పెరిగేలా తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ప్రశంసించారు.